Hello all, welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is 5th August 2025. So number 1 we have volcanoes. Number 1 topic వచ్చేసి volcano. సో మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కెనోస్ అన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాల్కెనో రష్యాకు సంబంధించింది క్రషన్నికోవ్. సో క్రషన్నికోవ్ వాల్కెనో బిలాంగ్స్ టు రష్యా. సో లాస్ట్ టైం వీ డిస్కస్డ్ అబౌట్ కమ్చట్కా ఎర్త్క్వేక్. సో కమ్చట్కా రీజన్ ఈజ్ ఏ పెనిన్సులర్ రీజన్, బిలాంగ్స్ టు రష్యా. సో పెనిన్సులర్ అంటే ఏంటి? 3 sides మనకు వచ్చేసి వాటర్ ఉంటే దాన్ని మనం పెనిన్సులర్ అంటాం. సో ఇండియా వచ్చేసి మనకేంటి ఒక పెనిన్సులర్, ఎందుకంటే ఇట్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ 3 sides, దాన్ని మనం పెనిన్సులర్ అంటాం. సో ఇక్కడ కూడా మనకేంటి క్రషన్నికోవ్ వాల్కెనో ఈజ్ అన్ యాక్టివ్ కాంప్లెక్స్ వాల్కెనో లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ కమ్చట్కా పెనిన్సులా, రష్యా. సో కమ్చట్కా రీజన్ అంటే ఏంటి? రీసెంట్గా we discussed about 8.8 magnitude earthquake with respect to the Kamchatka. So Kamchatka region is very prone to the earthquakes and volcanoes. It belongs to Russia. So last time Kamchatka earthquake 8.8. So tsunami alerts were also issued. సో అలాంటి వాల్కెనోనే మళ్ళీ ఇంకొకటి కమ్చట్కా రీజన్కి సంబంధించిన ఒక వాల్కెనో న్యూస్లోకి రావడం జరిగింది. అదే మనకు వచ్చేసి క్రషన్నికోవ్ వాల్కెనో. సో క్రషన్నికోవ్ వాల్కెనో బిలాంగ్స్ టు రష్యా. సో వాల్కెనో పేరు అది బిలాంగ్స్ టు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రషన్నికోవ్ వాల్కెనో బిలాంగ్స్ టు రష్యా. సో ఇక్కడనే మనం ఇంకొకటి చూసాం, ఈ కమ్చట్కా పెనిన్సులార్కి సంబంధించిన ఇంకొక వాల్కెనో క్లుచౌస్కోయ్. సో క్లుచౌస్కోయ్ వాల్కెనో ఆల్సో బిలాంగ్స్ టు రష్యా. సో ఇందులో భాగంగా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ వాల్కెనోస్ వచ్చేసి మనకేంటి అంటే మౌంట్ ఎట్నా. సో మౌంట్ ఎట్నా బిలాంగ్స్ టు ఇటలీ. మౌంట్ లెవటోబీ లకీ వాల్కెనో బిలాంగ్స్ టు ఇండోనేషియా. సో ఫ్యూగో వాల్కెనో బిలాంగ్స్ టు గటెమాలా. క్లుచౌస్కోయ్ volcano belongs to Russia. So today we have Krashennikov volcano. Krashennikov volcano also belongs to Russia. So next topic, Apna Ghar initiative. సో న్యూ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అప్నా ఘర్ ఇనిషియేటివ్. సో ఇందులో మనం డీటెయిల్గా గమనిస్తే వీ హ్యావ్ ట్రక్స్, నెక్స్ట్ వీ హ్యావ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద ట్రక్ డ్రైవర్స్. సో వాళ్ళకేంటి బోర్డింగ్ ఫెసిలిటీస్, తర్వాత వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఎట్ ద సేమ్ టైం కొమెల్ బాతింగ్ ఒకటి, హౌడాస్ ఒకటి. సో ఇలాంటి ఏంటి అంటే మనము సప్లై ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకానమీ. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే ట్రక్ డ్రైవర్స్ వచ్చేసి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూస్తున్నాం. అందులో భాగంగా ఏంటి అంటే వాళ్ళకు రెస్ట్ అనేది ఉండదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ సరైన సదుపాయాలు మనం ఎప్పుడూ గమనించలేదు. తద్వారా ఏమవుతుంది, మనకు ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ ట్రక్ డ్రైవర్స్కే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇబ్బందులు చూస్తాం. యాక్సిడెంట్ జరిగితే ఓన్లీ ట్రక్ డ్రైవరే కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో తద్వారా మనకేంటి అంటే అప్నా ఘర్ ఇనిషియేటివ్ ఎవరి కోసం తీసుకొచ్చారు అంటే ట్రక్ డ్రైవర్స్ కోసం తీసుకొని రావడం జరిగింది. ప్రొవైడింగ్ బోర్డింగ్ ఫెసిలిటీస్, తర్వాత బాతింగ్ ఫెసిలిటీస్, డార్మెటరీ ఫెసిలిటీస్ అండ్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వచ్చేసి ఎవరికంటే ట్రక్ డ్రైవర్స్, ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ట్రక్ డ్రైవర్స్. సో హియర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద అప్నా ఘర్ ఇనిషియేటివ్. సో కాన్సెప్ట్ ఏంటి మనకు? అప్నా ఘర్ ఇనిషియేటివ్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ట్రక్ డ్రైవర్స్. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అప్నా ఘర్ వచ్చేసి ఏంటి? టు ఇంప్రూవ్ ద సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ట్రక్ డ్రైవర్స్.
Next, during long journeys. Next, this program provides hygienic and comfortable resting spaces. Hygienic and comfortable resting places to the truck drivers along major highways. As of July 1, 2025, 368 units with over 4,600 beds have been established by public sector oil marketing companies. So ఇందులో మేజర్ షేర్ ఎవరు? పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎట్ ఫ్యూయల్ స్టేషన్స్. సో మనకేంటంటే ఫ్యూయల్ స్టేషన్స్ మనం చూస్తుంటాం. సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి బంక్స్ మనం చూస్తాం కదా ఫ్యూయల్ స్టేషన్స్. అక్కడ వీళ్ళకు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే అప్నా గర్. సో ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ టు ద ట్రక్ డ్రైవర్స్. నెక్స్ట్, ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు సపోర్ట్ truck drivers who are vital to India's supply chain. So here the truck drivers plays an important role in economy because it is a supply chain. Supply chain lo veelu kuda oka bhagam. Next, truck drivers often face poor rest conditions during long journeys, lack of proper resting places, their health and road safety. Next, the Ministry of Petroleum and Natural Gas. So concerned ministry enti manaku Ministry of Petroleum and Natural Gas introduced Apna Ghar to address these issues. It focus on providing safe, clean and accessible rest areas for drivers across national and state highways. Simple ga enti ante national highways kani state highways lo ఈ ఫ్యూయల్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ట్రక్ డ్రైవర్స్కి వీళ్ళు ఏంటంటే వివిధ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం. అందులో భాగంగా మనకేంటి క్లీన్, సేఫ్ అండ్ యాక్సెసబుల్ రెస్ట్ ఏరియాస్ ఫర్ డ్రైవర్స్ అక్రాస్ నేషనల్ అండ్ స్టేట్ హైవేస్. దాన్ని మనం ఏమంటున్నాం? అప్నా ఘర్ ఇనిషియేటివ్ అంటున్నాం. కన్సర్న్డ్ మినిస్ట్రీ వచ్చేసి మనకి ఎవరు? పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో నెక్స్ట్ వీ హ్యావ్ Sikkim becomes first state to launch sabactial leave scheme, a new era for employee well-being and exploration. So here సిక్కిం వచ్చేసి ఏంటంటే ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఎంప్లాయీస్ కోసం తీసుకొచ్చింది ఏంటి అంటే సబాక్టియల్ లీవ్. సో సబాక్టియల్ లీవ్ అంటే ఏంటి అంటే డిస్కస్ చేద్దాం. సో ఇన్ ఏ పాయినరింగ్ మూవ్ సిక్కిం హ్యాస్ బికమ్, సో స్టేట్ ఏంటి మనకు? సిక్కిం. సిక్కిం హ్యాస్ బికమ్ the first state in India, so it is a superlative, the first state in India to introduce a sabactial leave scheme for government employees, offering them a unique opportunity for personal and professional development while retaining job security. So this progressive policy is aimed at improving workforce well-being and career growth and అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇన్ ద స్టేట్స్ గవర్నమెంట్స్ సిస్టమ్. సో సింపుల్గా ఏంటి అంటే సబాక్టియల్ లీవ్ స్కీమ్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రొవైడింగ్ లీవ్ టు ఎన్హాన్స్ దేర్ ఫర్దర్ గ్రోత్. సో కొంతమందికి చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చదువుకోవడం, లేకపోతే కొంతమంది ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు టూర్కి వెళ్ళొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ personal development. So here the government provided a facility for the personal development and professional development of government employees of Sikkim. సో ఇందులో భాగంగా ఏంటి అంటే వీళ్ళు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం పర్సనల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా చదువుకోవాలనుకుంటే వాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే ఏదైనా పర్సనల్ కెరియర్కి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. సో దట్ దే కెన్ డెవలప్ పర్సనల్లీ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్లీ. దాన్ని మనం ఏమంటున్నాం? సబాక్టియల్ లీవ్ స్కీమ్ అంటున్నాం. సో న్యూ ఎరా ఫర్ ఎంప్లాయీ వెల్ బీయింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. సో అతను ఏంటంటే హీ కెన్ ఎక్స్ప్లోర్ హిమ్సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు ద వరల్డ్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం, ఇండియాలో ఫస్ట్ టైం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది ఎవరు అంటే సిక్కిం. సో సిక్కిం బికమ్స్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ సబాక్టియల్ లీవ్ స్కీమ్. ఏంటి అది? పర్సనల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ సిక్కిం. సో నెక్స్ట్ హోప్ ఇనిషియేటివ్. సో హోప్ ఇనిషియేటివ్, హోప్ అంటే ఏంటో చూద్దాం, విల్ డిస్కస్. సో బెంగళూరు బేస్డ్
స్పేస్ టెక్ కంపెనీ ప్రోటోప్లానెట్. సో ప్రోటోప్లానెట్ అనే ఒక కంపెనీ ప్లస్ అలాంగ్ విత్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇస్రో. సో ఇస్రో ప్లస్ ప్రోటోప్లానెట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. హ్యాస్ డెవలప్డ్ ద అనలాగ్ స్టేషన్ కాల్డ్ ద హ్యూమన్ ఔటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్. సో పేరులోనే ఉంది హ్యూమన్ ఔటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్. సో ఎక్స్ప్లోరింగ్ ద ఔటర్ ప్లానెట్ లైక్ ఏంటి, మూన్ కానీ మార్స్ కానీ వేరే ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఎక్కడుండి, మన దగ్గరనే ఒక అనలాగ్ స్టేషన్ని క్రియేట్ చేయడం. సో మన దగ్గరనే ఒక స్టేషన్ని క్రియేట్ చేయడం, అక్కడి నుంచి సేమ్ దే ఆర్ రెప్లికేటింగ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ అదర్ ప్లానెట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ హోప్ స్టేషన్ అంటున్నాం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో అబౌట్ హ్యూమన్ ఔటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్, హోప్ ఈజ్ అన్ అనలాగ్ సైట్ closely mimicking the geological and environmental conditions found on moon and Mars. సో సింపుల్గా ఏంటి అంటే మూన్ పైన మార్స్ పైన ఎలాంటి అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ద సేమ్ ఈజ్ రెప్లికేటింగ్ ఎట్ హోప్ స్టేషన్. సో ఆ మూన్ పైన ఉన్న వాతావరణం కానీ మార్స్ పైన ఉన్న వాతావరణాన్ని సో ఇక్కడ మనం భూమి పైన సృష్టించబోతున్నాం. అదే మనకు హోప్ స్టేషన్. ఎక్కడ అంటే లదాఖ్. So it is developed by Bangalore based space tech company that is Protoplanet along with the Indian Space Research Organization that is ISRO. Next, it is developed with the aim of conducting critical research for future crewed interplanetary జర్నీస్. సో ఫ్యూచర్లో ఏంటి అంటే ఇంటర్ప్లానెటరీ జర్నీస్ తీసుకొని రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే లూనార్ మిషన్స్ కానీ, ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్స్ని కానీ ఇండియా ఫ్యూచర్లో సృష్టించబోతుంది. సో దానికి ఏంటంటే ఇది ఒక బేస్ లాగా దీన్ని కన్సిడర్ చేయబోతున్నారు. సో ద సైట్ ఎట్ సోకార్ లొకేటెడ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఓవర్ 14,500 feet. సో ఇది ఎక్కడ, లదాఖ్కి సంబంధించిన సోకార్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ అబౌవ్ 14,500 feet. Was chosen because of its terrain and environment which closely mimics conditions on the moon and Mars. So here the place is replicating the conditions of moon and Mars. Next, an analog research station is a site with conditions closest to a planet or planetary body with regard to the topography, environment, etc. So simple ga analog station ante enti manaku it is a site with conditions closest to planet or planetary body. So here it is a station where we can identify or we can replicate the conditions of other planets. దాన్ని మనం ఏమంటున్నాం, అనలాగ్ స్టేషన్ అంటున్నాం. సో అనలాగ్ స్టేషన్ రెప్లికేట్స్ ద కండిషన్స్ ఆఫ్ ద అదర్ ప్లానెట్స్. దాన్ని మనం అనలాగ్ స్టేషన్ అంటున్నాం. సో లదాఖ్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం చూసాం. సో నెక్స్ట్, కరెంట్లీ సో ఓన్లీ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో చాలా దగ్గర మనకి ఏంటంటే హోప్ లాంటి స్టేషన్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటున్నాం, అనలాగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అనలాగ్ స్టేషన్స్ మనకు ప్రపంచంలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అందులో భాగంగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఇంపార్టెంట్వి. కరెంట్లీ there are 33 analog research stations in the world. Some of the prominent ones are the BIOS 3. So BIOS 3 ekkడుంది, రష్యా. నెక్స్ట్ హెరా ఎట్ యుఎస్. హెరా వచ్చేసి బిలాంగ్స్ టు యుఎస్. నెక్స్ట్ జాన్సన్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ షీ ఇన్ యూరోప్. సో జాన్సన్ స్పేస్ సెంటర్ అండ్ షీ ఇన్ యూరోప్. నెక్స్ట్ అండ్ ద మార్స్ డెజర్ట్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ ద యుఎస్. సో సింపుల్గా అనలాగ్ స్టేషన్ని ఇస్రో మరియు బెంగళూరు టెక్ కంపెనీ ప్రోటోప్లానెట్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ లదాఖ్. సో లదాఖ్లో వీళ్ళు ఏంటి అంటే ఒక అనలాగ్ స్టేషన్. అనలాగ్ స్టేషన్ ఏంటంటే ద ప్లేస్ వేర్ ఇట్ రెప్లికేట్స్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ అదర్ ప్లానెట్స్. దాన్ని అనలాగ్ స్టేషన్ అంటున్నాం. ఎక్కడ అంటే మనకు లదాఖ్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ హోప్ మిషన్ బై ఇస్రో. సో ఇస్రోకు సంబంధించిన హోప్ మిషన్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ మనకి ఎలా ఉంటుందంటే ఇట్ రెప్లికేట్స్ మూన్ అండ్ మార్స్ అట్మాస్ఫియర్. మూన్ అండ్ మార్స్ అట్మాస్ఫియర్ని ఇటు రెప్లికేట్ చేయబడుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం, హోప్ మిషన్ అంటున్నాం, హోప్ స్టేషన్ అంటున్నాం. హోప్ స్టేషన్ అంటే ఏంటి, హ్యూమన్ ఔటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్, దట్ ఈస్ హోప్.
ఇక్కడ ప్రాంతం వచ్చేసి లదాఖ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ మత్రివన్. నెక్స్ట్ వచ్చేసి మత్రివన్. సో హియర్ రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో హియర్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ along with the Union Minister for Housing and Urban Affairs presided over the ceremonial launched Matri-1. So Matri-1 initiative ఏంటో చూద్దాం. So about Matri-1 initiative, it is an initiative under the Ek Ped Maa Ke Naam. So సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఉంది, అదేంటి ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ పేడ్ మాకే నామ్. సో హియర్ it is an initiative under Ek Ped Maa Ke Naam program of Government of India. It is a theme based urban forest dedicated to nurturing generations through mother nature inspired green efforts would be developed in an area 750 acres in the Aravali Hill area. So Aravali Hill area lo will entante developing urban forestry. So here Matri-1. So Matri-1 initiative is nothing but development of urban forest. Development of urban forest in Aravali Hill area. ఎక్కడ అంటే లొకేషన్ మనకు అరావలి హిల్ ఏరియాలో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్కి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నామంటే Matri-1 అని పిలవడం జరుగుతుంది. సో హియర్ Matri-1 ఈజ్ ఏ ఇనిషియేటివ్ అండర్ ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ పేడ్ మాకే నామ్. సో మనం ఏంటంటే ఎప్పుడైనా చెట్లను నాటే కార్యక్రమం కానీ ఈ ఫారెస్ట్ కవర్ని ఇంప్రూవ్ చేసేది ఏంటంటే ఆర్టికల్ 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 48A. సో మనం తెలంగాణలో చూస్తే ఇంతకన్నా ముందు ఉన్నది ఏంటి, తెలంగాణకు హరితహారం అనే ఒక ప్రోగ్రాం ఉంది. తెలంగాణకు హరితహారం. సో ప్రజెంట్ వచ్చేసి దాన్ని ఏమైంది, రీనేమ్ ఏమైంది, వన మహోత్సవం అయింది. వన మహోత్సవం. వన మహోత్సవం. సో ఇవి ఏంటి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 48A. సో నెక్స్ట్ కోపిలి రివర్. సో కోపిలి రివర్ వచ్చేసి మనకు న్యూస్లో ఉండడం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి, రీసెంట్లీ ఇన్ ఏ హిస్టారిక్ స్టెప్ టువర్డ్స్ ద రివైవల్ ఆఫ్ అస్సామ్స్ రివర్ బేస్డ్ ట్రేడ్ అండ్ సస్టైనబుల్ లాజిస్టిక్స్ నేషనల్ వాటర్వే 57. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్రీవియస్ ఇయర్స్లో మనకు గ్రూప్ 1లో కూడా నేషనల్ వాటర్వే పైన క్వశ్చన్స్ మనం చూసాం. సో నేషనల్ వాటర్వే 57. సో నేషనల్ వాటర్వే 57 దట్ ఈస్ ఆన్ రివర్ కోపిలి. సో రివర్ కోపిలి విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ వాటర్వే 57 వాజ్ ఆపరేషనలైజ్డ్. సో ఇదేంటంటే కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. సో రివర్ కోపిలి ఈజ్ ఏ tributary under river Brahmaputra. Tributary of river Brahmaputra. National waterway 57. National waterway 57 that is with respect to the river Kopili. So origin, the river Kopili rises in the Saipong Reserve Forest of North Chachar Hills district in Barol range at an altitude of 1525 meters. Its total length is 256 kilometers of which 78 kilometers from the common border of Meghalaya and Assam. So the remaining 178 kilometers lie in Assam. So simple ga enti ante idi Assam and Meghalaya ku sambandhinchina river. Assam and Meghalaya. So next, it is an interstate river northeastern India that flows through Meghalaya and Assam. సో మేఘాలయ అండ్ అస్సాంకి సంబంధించిన రివర్ వచ్చేసి మనకు కోపిలి రివర్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నేషనల్ వాటర్వే 57. నేషనల్ వాటర్వే 57 కోపిలి రివర్. ఇట్ ఈస్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర. ద రివర్ బిలాంగ్స్ టు అస్సాం అండ్ మేఘాలయ. అస్సాం అండ్ మేఘాలయ. సో నెక్స్ట్ శిబు సోరెన్ ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ పాసెస్ అవే. సో పర్సన్స్ ఇన్ ద న్యూస్లో రీసెంట్గా చనిపోయిన ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ ఏవైనా అవార్డ్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆ పర్సన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఫార్మర్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ శిబు సోరెన్ డైస్. సో జార్ఖండ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్. శిబు సోరెన్
మరణిస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. సో జార్ఖండ్ ముక్తి మోర్చా, ఈయన తీసుకొచ్చిన పార్టీ ఏంటి, వీళ్ళది జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్. సో ఇతను ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇతను అసోసియేట్ అయ్యి ఉన్నారు. సో చాలాసార్లు ఇక్కడ ఉద్యమంలో భాగంగా స్టూడెంట్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఏదైనా ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినప్పుడు చాలాసార్లు ఈయన అటెండ్ అవ్వడం జరిగింది. సో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా శిబు సోరెన్ కూడా చాలా కార్యక్రమాలకు మనం అటెండ్ అవ్వడం చూసాం. సో నెక్స్ట్ పుస్తకాలు, మనకి ఏదైనా ఇంపార్టెంట్ పుస్తకాలు న్యూస్లో ఉన్నప్పుడు ఆథర్ ఆ పుస్తకం గురించి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి ద బుక్ ఎంఎస్ స్వామినాథన్, పుస్తకం పేరు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. సో ఆథర్ వచ్చేసి మనకి ఎవరు అంటే ప్రియంబద జయకుమార్, ప్రియంబద జయకుమార్. సో పుస్తకం పేరు ఎంఎస్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్. ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, సో ట్యాగ్ లైన్ వచ్చేసి ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. పుస్తకం పేరు ఎంఎస్ స్వామినాథన్, ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, రిటన్ బై ప్రియంబద జయకుమార్, ప్రియంబద జయకుమార్. సో మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే గుర్తుకు రావాల్సిందేంటి, గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి మనకి ఎవరు, ఎంఎస్ స్వామినాథన్ గారు. అందులో భాగంగా ద బుక్ ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా ఈజ్ ఏ పవర్ఫుల్ ట్రిబ్యూట్ టు వన్ ఆఫ్ ద ఇండియాస్ గ్రేటెస్ట్ అగ్రికల్చరల్ సైంటిస్ట్, రిటన్ బై ప్రియంబద జయకుమార్, రిటన్ బై ప్రియంబద జయకుమార్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏంటంటే ద వన్ అనే పుస్తకం గురించి కూడా డిస్కస్ చేసాం, రిటన్ బై శిఖర్ ధవన్. సో నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్ 11 రెస్క్యూ మిషన్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్. సో హియర్ తెలంగాణ పోలీస్, సో తెలంగాణ పోలీస్ తీసుకున్న ఆపరేషన్ పేరేంటి, ఆపరేషన్ ముస్కాన్. సో ఆపరేషన్ ముస్కాన్ వచ్చేసి ఈ ఇయర్ మనకున్నది ఏంటి, ఆపరేషన్ ముస్కాన్ 11. ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద రెస్క్యూ మిషన్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్. సో తప్పిపోయిన చిన్నారులను గుర్తించే ఒక కార్యక్రమాన్ని ఆపరేషన్ ముస్కాన్ అని పిలవడం జరిగింది. సో తెలంగాణ పోలీస్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఆపరేషన్ ముస్కాన్. సో ఇందులో భాగంగా ఏంటి అంటే ఆపరేషన్ ముస్కాన్ 11 వాజ్ కండక్టెడ్ అక్రాస్ తెలంగాణ ఫ్రమ్ 1st to 31st July 2025. It focused on rescuing children, it focused on rescuing children from exploitive and hazardous conditions, from exploitive and hazardous conditions. The mission involved extensive coordination between police, government and departments and NGOs. So it targeted vulnerable locations like railway stations. So ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర తప్పిపోయిన చిన్నారులు కానీ, కన్స్ట్రక్షన్ సైట్స్లో పనిచేస్తున్న చిన్నారులు కానీ, అండ్ రిలీజియస్ ప్లేసెస్ దగ్గర ఈ భిక్షాటన చేసే చిన్నపిల్లలు కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ఫ్యామిలీ తోటి వీళ్ళను రీయూనైట్ చేయడం, లేని పక్షంలో వాళ్ళని ఏంటంటే సంబంధిత హౌజెస్ ఉంటాయి, గవర్నమెంట్ హౌజెస్, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్, వాటికి తీసుకొని వెళ్ళడం, లేకపోతే అనాథ శరణాలయాలు ఇలాంటి వాటికి ఏంటంటే అప్పగించడం జరుగుతుంది. సింపుల్గా ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, తెలంగాణ పోలీసు ఆపరేషన్ ముస్కాన్ 11 was conducted across Telangana from 1st to 31st July 2025. It is a rescuing children from exploitive and hazardous conditions. So rescue of children from exploitive and hazardous conditions. So Operation Muskan 11. So ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి, ఒకసారి రీకాల్ చేస్తే. So number 1 we have Krashenikov volcano. Krashenikov volcano belongs to Russia. It originated from Kamchatka Peninsula of Russia. Next, second, Apnagar initiative for the truck drivers. Next we have Sikkim becomes the first state to launch sabbatical leave scheme for the government employees. Next we have Hope Station, that is human outer planet exploration station located in Ladakh by ISRO and Protoplanet అనే ఒక స్పేస్ టెక్ కంపెనీ ఆఫ్ బెంగళూరు. నెక్స్ట్ మాతృవన్. మాతృవన్ అంటే ఏంటి అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఫారెస్ట్ ఇన్ అరావలి హిల్ ఏరియా. అరావలి హిల్ ఏరియాలో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం వచ్చిందే మనకు మాతృవన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ కోపిలి రివర్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ వాటర్వేస్ 57, దట్ ఈస్ ఆన్ రివర్ కోపిలి. సో మనకు ఏ స్టేట్స్ ఇది, అస్సాం అండ్ మేఘాలయకు సంబంధించింది.
ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర. సో నెక్స్ట్, జార్ఖండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శిబు సోరెన్ హ్యాస్ పాస్డ్ అవే. సో నెక్స్ట్ పుస్తకం ఎంఎస్ స్వామినాథన్, ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, రిటన్ బై ప్రియంబద జయకుమార్. నెక్స్ట్, తెలంగాణ పోలీస్ తీసుకొచ్చిన ఆపరేషన్ ముస్కాన్ 11 ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ హజార్డస్ కండిషన్స్ అండ్ ఎక్స్ప్లోటివ్ కండిషన్స్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ క్లాస్ వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.